నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు మన టాపిక్ గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే నేను ఏ శాంపుల్ సర్వేని కూడా బేస్ చేసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పట్లేదు. ఎందుకంటే మన రియల్ లైఫ్లో బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఫ్రెండ్స్ ఏదైనా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కీ చూసుకున్న తర్వాత అరే నీకు స్కోర్ ఎంత వచ్చిందిరా అంటే వాడు 10-15 మార్కులు ఎక్కువనో తక్కువనో చెప్తాడు. అంటే మన క్లోజ్ ఫ్రెండ్సే చెప్పని స్కోర్లు ఏదో థర్డ్ పార్టీ నుంచి మెయిలో లేకపోతే ఏదో లింక్ పంపించి మీ పేరు మీకు వచ్చిన స్కోరు దాంట్లో మెన్షన్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మేము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తాము అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఛానల్స్ పంపించి తీసుకున్న రిజల్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పితే 100లో 90% అంటే 90 మంది తప్పే చెప్తారు. ఒక 10 మంది సత్యహరిశ్చంద్రులు ఉండొచ్చు, 10 మంది కరెక్ట్గా వాళ్ళకి వచ్చిన స్కోర్ యాస్టీజ్ చెప్తుండొచ్చు. ఆ 10 మందిని సత్యహరిశ్చంద్రులను బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పడమే కష్టం. దానికి తోడు కేటగిరీ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చెప్తున్నారు, అది ఇంపాసిబుల్. దానికి తోడు 200+ కట్ ఆఫ్లు, 210 కట్ ఆఫ్లు, 190+ కట్ ఆఫ్లు అని చెప్తున్నారు. అదంతా ట్రాష్ అండి. ఎవ్రీ టైం మనం ఇట్లా ఛానల్స్ మీద డిపెండ్ అయిపోయి వరి అయిపోవడం, కట్ ఆఫ్లు వాళ్ళు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కరు ఇచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అవ్వడం ఇవంతా వద్దండి. సింపుల్ గా మనకు మనమే కట్ ఆఫ్స్ ఎట్లా డిసైడ్ చేసుకోవాలి, యావరేజ్ గా కొంచెం అటు ఇటుగా మనకు మనమే కట్ ఆఫ్ డిసైడ్ చేసుకోవచ్చు. అది ఎట్లా మనం చూద్దాం. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ అయి ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ అయిపోయి ఉంటాయి కదా, ఆ పేపర్స్ చూడండి ఒకసారి. యావరేజ్ వచ్చిన పేపర్ యావరేజ్గా ఉంటే 60-65% కట్ ఆఫ్ ఉంటుంది. అంటే 100లో 60 నుంచి 65% మార్క్స్ వస్తే వాళ్ళు కాంపిటీషన్లో ఉన్నారు. ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎస్ఐ రిక్రూట్మెంట్ అయిపోయింది కదా, దాంట్లో కూడా కట్ ఆఫ్ చూడండి 60-65% ఉంటుంది స్కోర్. కానిస్టేబుల్ కూడా ఆల్మోస్ట్ అయిపోగానే వచ్చింది, కొన్ని డేస్లో అది కూడా రిక్రూట్మెంట్ అయిపోతుంది. దీంట్లో కూడా 60-65% మధ్యలోనే మనకు కట్ ఆఫ్స్ ఉంటాయి. ఓకేనా, కొన్ని ప్లేసెస్లో ఇంకా తక్కువగా కూడా ఉన్నాయి. గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది కదా, దాంట్లో కూడా చూడండి 60-65 మధ్యలోనే ఉంటుంది కట్ ఆఫ్. అంతకంటే ఎక్కువగా ఉండవు, ఇంకా తక్కువగా ఉండే ఛాన్సెసే ఉన్నవి. సో ఈ అనాలిసిస్ చేసుకొని చూసుకొని మనం ఇప్పుడు గ్రూప్ 4 పేపర్ కూడా చూద్దాం. ఫస్ట్ పేపర్ మంచి స్టాండర్డ్ వచ్చింది, లాస్ట్ టైంలా ఈజీ రాలేదు. దీనిలో 150లో 100 చేస్తే గుడ్ స్కోర్. ఓకేనా, జిఎస్ పేపర్లో 100 చేస్తే గుడ్ స్కోర్, 110 చేస్తే వెరీ గుడ్. సెకండ్ పేపర్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ పేపర్ టఫ్గా వచ్చింది, దీనిలో 70 చేస్తే గుడ్ స్కోర్, 80 చేస్తే వెరీ గుడ్ స్కోర్. యావరేజ్గా గుడ్ స్కోర్ ఎంత 170. ఓకేనా, 160-170. వెరీ గుడ్ స్కోర్ ఎంత 180-190 స్కోర్ అన్నట్టు. సో ఇప్పుడు పేపర్ స్టాండర్డ్గా వచ్చింది, యావరేజ్గా వస్తేనే 60-65% కట్ ఆఫ్ ఉంటుందని చెప్పిన. పేపర్ స్టాండర్డ్ వచ్చింది కాబట్టి మనకు 55-60 అనుకోండి. తర్వాత పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ ఫ్యాక్టర్ ఏంది, పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అరౌండ్ 9000 పోస్టులు ఉన్నాయి. కాబట్టి కట్ ఆఫ్లు 50-55 ఆర్ 60 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 50% అంటే ఎంత, 300లో 150. 60% అంటే ఎంత, 180. అంటే 150 నుంచి 180 మధ్యలోనే కట్ ఆఫ్స్ ఉంటాయి. అవి ఎట్లా క్లియర్గా ఒకసారి చూద్దాం. మనకి ఇంతకు ముందు హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అది ఇదని ఒక డిస్టర్బెన్స్ ఉండేది. విమెన్ కి స్పెషల్ రిజర్వేషన్ ఉండేసరికి కట్ ఆఫ్ లో మెన్ కి విమెన్ కి చాలా డిఫరెన్స్, 20-25 15 మార్కుల డిఫరెన్స్ మనకు కనిపించేది, అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ లో. కానీ ఇప్పుడు అంత ఉండకపోవచ్చు, 5 నుంచి 7 మార్కుల వరకు డిఫరెన్స్ ఉండొచ్చు మెన్ కి విమెన్ కి, అంతే. ఎందుకంటే ఇప్పుడు మనకు విమెన్ రిజర్వేషన్ మీద ఇప్పుడు గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నది. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ తీసేస్తుంది విమెన్ కి. ఓకేనా, హైదరాబాద్ కమైండ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో విమెన్ కి 150 నుంచి 155 మధ్యలో ఓకేనా కట్ ఆఫ్ ఉంటుంది. మెన్ కి 155 నుంచి 160 మధ్యలో కట్ ఆఫ్స్ ఉంటుంది. ఇది నేను జనరల్ గురించి చెప్తున్నా, కేటగిరీ వైజ్ చెప్పట్లేదు, జనరల్ కేటగిరీ. రెస్ట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలు కాకుండా రిమైనింగ్ జిల్లాల్లో 170 నుంచి 175 విమెన్ కు ఉంటుంది, 175-180 మెన్ కు ఉంటుంది జనరల్లో. ఓకేనా, సమ్ టైమ్స్ కేటగిరీ వైజ్ తీసుకుంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్ లో 120లు, 125లు, 130లు, 110లు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. అక్కడ ఉన్న పోస్టులను బట్టి, కాంపిటీషన్ బట్టి, వచ్చిన మార్కులను బట్టి డిసైడ్ చేయలేము, అంత ఈజీ కాదు. సో అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు ఇంకా తక్కువ ఉండే కూడా ఛాన్సెస్ ఉన్నవి కేటగిరీ వైజ్. సో మీరు ఏం వరి అవ్వకండి. అయితే కొన్ని ఛానల్స్ లో 200+ కట్ ఆఫ్స్ అని చెప్పి అంటున్నారు. 200+ కట్ ఆఫ్స్ అసలు ఉండవు, ఎందుకంటే 200+ చాలా తక్కువ మందికి వస్తే స్కోర్స్. వాళ్ళు వచ్చిన వాళ్ళు 99% ఈ పోస్ట్ లో జాయిన్ అవ్వరు. వాళ్ళు చాలా రోజుల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇంకా మంచి పోస్టులకే వెళ్తారు. ఓకేనా, నో వరీస్. ఒకవేళ జాయిన్ అయినా కూడా 2-3 నెలల్లో వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ బ్యాక్లాగ్ పడతాయి, అది ఇంకో విషయం అనుకోండి. అయితే ఇప్పుడు చాలా ఛానల్స్ లో చూపించిన కట్ ఆఫ్స్ లో కావచ్చు, మీకు ఇప్పుడు నార్మల్ గా మీ ఈ అనాలిసిస్ బేస్ చేసుకొని కట్ ఆఫ్స్ లో నార్మల్ గా మీరు మంచి రేంజ్ లో ఉండి మీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి ఏదో సెలబ్రేషన్ చేసుకోకండి.
ఎందుకంటే మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత గ్రూప్ 4 పోస్టింగ్ అయిపోయేసరికి మోర్ దెన్ 1 ఇయర్ అవుతుంది. అంటే మీకు ఫస్ట్ జనరల్ లిస్ట్ పెడతారు, తర్వాత మెరిట్ లిస్టు, పోస్టింగ్, ఇదంతా మోర్ దెన్ 1 ఇయర్ అయితే అయిపోయిన తర్వాత మీరు ఒక 2-3 నెలలు జాబ్ చేసిన తర్వాత అరే అప్పుడు నాకు అంత టైం ఉండి అప్పుడే చదువుతుంటే గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 ఏదో ఒకటి వస్తుండే అని బాధపడకుండా ఇప్పుడే మీరు ఇప్పుడు మోర్ దెన్ 1 ఇయర్ టైం ఉంటుంది మనకు. ఆ లోపల గ్రూప్ 2లు గ్రూప్ 3లు గ్రూప్ 1లు అన్నీ అయిపోతుంది. సో హార్డ్ వర్క్ చేయండి, గ్రూప్ 4 కంటే మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు కట్ ఆఫ్స్ కంటే తక్కువ వస్తున్నట్టు మీకు స్కోర్ చాలా తక్కువ ఉందని చెప్పి డిప్రెషన్లో కూడా వెళ్ళకండి. గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కంటే తక్కువ కూడా డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఎందుకంటే దీనికంటే మంచి ఎగ్జామ్స్ ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నారు. రానున్న 1 ఇయర్లో ఆల్మోస్ట్ అన్ని రిక్రూట్మెంట్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నవి కాబట్టి మంచి హార్డ్ వర్క్ చేయండి, దీనికంటే మంచి జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఓకేనా? ఇది మోర్ దెన్ 1 ఇయర్ అవుతుంది రిక్రూట్మెంట్ అయిపోయేసరికి, పోస్టింగ్ ఇచ్చేసరికి గ్రూప్ 4. సో ఈ టైంలో మనకు అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్.